సతీష్ గారు తాజా రాజకీయ పరిణామాలు చూసినట్లయితే సొంత చెల్లెలు షర్మిల గారి మీద కూడా ఈ రోజున ట్రోల్స్ జరుగుతున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా సొంత రక్తం పంచుకున్న చెల్లెలను లేకపోతే ఆయన నమ్మి ఓట్లేసిన ఇంతమంది ఇన్ని కోట్ల మంది మహిళలను వాళ్ళు వాళ్ళు సోదరులు అని చెప్తానే ఉంటాడు ఆయన. నా చెల్లి నా అక్క అని మాట్లాడుతున్నారు అని చెప్తా ఉంటారు. అక్క చెల్లెమ్మలు అని జగన్మోహన్ రెడ్డి గారికి అక్క చెల్లెమ్మలు అనే మాట ఈరోజు కనీసం ఆయనకి హక్కు లేదు. సొంత చెల్లిని షర్మిలారెడ్డి గారినే కాకుండా మరి బాబాయ్ గారిని ఎవరు చంపించారో ఎవరు చంపమని చెప్పారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు అందరికీ స్పష్టంగా తెలుసు. ఎటొచ్చి కనిపించింది సిబిసిఐడి వాళ్ళకి పోలీసులకి సిబిఐ డిపార్ట్మెంట్కి కళ్ళు కనిపించట్లేదు. కానీ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా ఆ హత్య ఎందుకు జరిగిందో, ముందు హత్య జరిగితే దాన్ని గుండె నొప్పని ఎందుకు అదే సాక్షి టీవీలో అబద్ధాలు చెప్పారో, మళ్ళీ సర్దుకొని దాన్ని గొడ్డలి పోటు అని ఎలా చంపారో కూడా వాళ్ళే ముందుకు ఎలా చెప్పగలిగారో అవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు సొంత అక్క చెల్లెమ్మలకే కాదు, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు కూడా మద్యపాన నిషేధం జరిగితే తప్పితే మీ ముందుకు మళ్ళీ ఓట్లకి రాను అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికల్లో కూడా రేపు ఉదయం వచ్చే ఎన్నికల్లో కూడా పరదాల మధ్యలోని బటన్ నొక్కుడు కార్యక్రమం తప్పితే జనాల మధ్యకు వచ్చే ధైర్యం ఆయన చెయ్యరని చాలా ఖచ్చితంగా చెప్తున్నామండి. మరి ఈరోజు జైహో బీసీ కార్యక్రమానికి వచ్చాము. బీసీలకి రాజ్యాధికారం కల్పించింది తెలుగుదేశం పార్టీయే, దాన్ని అలా విస్తృతంగా ముందుకు తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీయే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పేరుగాంచిన ప్రతి బీసీ లీడరు తెలుగుదేశం కార్ఖానా నుంచి వెళ్ళిన వారని ప్రజలందరికీ తెలుసు. కానీ కేవలం పేరుకు మాత్రమే ఒక బీసీలకు సంబంధించి కొన్ని విభాగాలు చేసి దానికి పదవులు మాత్రం ఇచ్చారు తప్ప ఆ బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకి నిధులు విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్న ఇదే ప్రభుత్వం రేపొద్దు బీసీల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని ఓట్లు కొంతమంది బీసీలని ఈరోజు మా బీసీ సోదరుల్లోనే కొంతమంది వాళ్ళకి పదవులు వస్తే చాలు, వాళ్ళ కులాలు ఎటుపోయినా పర్వాలేదనే వాళ్ళు తప్పితే ఈరోజు వైఎస్ఆర్పీపీటీలోని నిజంగా బీసీలకి మంచి జరగాలనుకున్న ఏ నాయకులు మాత్రం ఉండలేదు, ఉండబోరు కూడా. ఈరోజు మీకు డైరెక్టర్ పదవులు లేకపోతే చైర్మన్ పదవులు వస్తే చాలా, కనీసం 5.5 సంవత్సరాల్లోనే ఒక బీసీలకు కానీ ఎస్టీ ఎస్సీలకు కానీ లోన్స్ ఇచ్చారా? ఈరోజు బీసీ స్టడీ సర్కిల్స్ ఏమయ్యాయి? బీసీలకి విద్యా విధానాలు ఏమయ్యాయి? విదేశీ చదువు ఏమయ్యాయి? వాటికి సమాధానం అడిగితే మైకుల ముందు కూర్చోవడం తిట్టించుకోవడం తప్పితే ఏమాత్రం పనికిరాని ఈ వైఎస్ఆర్పీసీపీ పార్టీలో ఈరోజు బీసీలు ఉన్నారంటే కూడా వాళ్ళు బీసీలకి అన్యాయం చేస్తున్న బీసీ నాయకులే ఉన్నారండి అక్కడ. శిరీష్ గారు, ఏ బీసీలని అయితే మేము నమ్ముకుని ఈ రోజున ఓట్లు అడగడానికి గెలిచే గద్దెనెక్కారని చెప్పుకుంటున్నారు, అదే బీసీ సంబంధించిన నాయకుల్ని ఎక్కడైతే ఓటమి వాళ్ళు ఓడిపోతారనే స్థానాల్లోనే ఎక్కువ బీసీలని అక్కడ నియమిస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రి పదవులు మంత్రుల పేర్లు ఎవరైనా చెప్పమంటే చెప్పగలరా అండి? రాజకీయంలో ఉన్న వాళ్ళైనా పేరుకి మంత్రి పదవులు ఇచ్చి రాష్ట్రం పెత్తనమంతా ఒక 3 రెడ్ల పేర్లో పెట్టి ఈరోజు హోమ్ మినిస్టర్ మాట్లాడరు. ఏ శాఖకైనా ఈ సకల శాఖ మంత్రులుగా కానీ ఈ 3 రెడ్ల పేర్లో పెట్టి ఆఖరికి టీటీడీ దేవస్థానంలో కూడా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ప్రతిసారి బీసీలకే ఇస్తుంది. అది కూడా ఈరోజు దపదపాలుగా మార్చినా కూడా వాళ్ళ సొంత కులానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కనీసం ఆ మతం కాని వారికి ఇచ్చి ఇంతమంది ఇబ్బంది పెడుతున్నారు. బీసీలకి మేము రాజ్యాధికారం ఇచ్చాము అనడానికి ఎటువంటి నైతిక హక్కు లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ.